సపోర్ట్ చేస్తారు. ఫోన్ తెప్పేద్దాం నేను పోతా ఇంట్లో నుంచి. తెప్పేద్దు నువ్వు ఊరికి ఫోన్ తెప్పిస్తున్నావు ఏంది? మా అయితే దానికి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ నేనే. సపోటా పండ్లు జాంకాయలు మా ఇంటికి పంపిస్తాను. శ్రావణ మాసం నుంచి రోజు పొద్దున్నేసి తెల్లారిని వండేది కూడా కాదు, తెచ్చేది కూడా ఇలా ఇంట్లోకి. నువ్వు కావాలంటే తిను, కార్తీక్ కావాలంటే తిను, మా ఇంటికి పోయి తిను అని చెప్పి నేను చెప్పిన. ఉపవాసాలు ఉండి నెల రోజులు ఇంకా 2 రోజులు ఉంటే అయిపోయేది. లాస్ట్ చేస్తే ఎందుకు వీడియో తీస్తారా చెప్పు. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు పైన తింటామంటే మీ చూడు, పూజలు ఇంట్లో చేస్తానాడు కదా, ఇంట్లో చేస్తుందా లేదా మీనా పిన్ని? ఇంట్లోకి రానిస్తుందా కిందికి? పెద్ద సమస్య వచ్చి పడిందే. తింటాడు కదా. మా ఇంట్లో మేము తెచ్చుకొని తింటామంటే సర్లేరా అని చెప్పిన. నాకు మెంటల్ తెప్పియద్దు, నువ్వు ఊరికి కోమ్ తెప్పిస్తున్నావు ఏంది? నాకట్ట చెప్పలా. ఎండకు మీ ఇంట్లో పైన తింటాను ఇప్పుడు తింటాను. మీరిద్దరు జోకులు చేసా సీరియస్ చేస్తాను చెప్పు, నిజం చెప్పు. అయిపోయింది కాదు వా, నేను ఇన్ని రోజులు ఉపాసన ఉండి పొద్దున్న లేసి 4 గంటలకు లేసి తలస్నానం చేసి పూజ చేసుకుంటా అంటే మీకేమి ఇంకా 2 రోజులు ఉంటే అయిపోయింది. వాడు మేము ఇంట్లో తెచ్చుకుంటాము. ముందు తెలిసిపోయిందా? చూస్తాను అలా. ఏంది ముందు చెప్పు. వాడు మా ఇంట్లో కూడా మేము తెచ్చుకుంటాము, తింటాలా నేను. అవును అన్న పైన తింటాడంట. మా అయితే తినదు, నేను తింటాను అన్నాడు. నేను అదే బానేది. మీనా పిని లోపలికి రానిది ఇంట్లోకి. దేవుడు ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. ఇంట్లోకి రానిదు, పైన పోయి తింటాడు అన్న. ఇప్పుడు మనం ఇక్కడ కదా దీపం పెట్టేది. వాడు ఏదో స్నాక్స్ ఆన్లైన్ లో పెడతా అంటే నువ్వు వీడియో పోతా అంటే లేదో పొరపాటు తెచ్చినారు. పొరపాటు అంటే తెలియకుండా తెచ్చిన అది పొరపాటు. వాడు వాళ్ళ ఇంట్లో మేము కూడా మా ఇంట్లో చెయ్యము, తెచ్చుకొని తింటాము అన్నాడు వాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? తీసుకొని చూడు, ఓపెన్ చేసి చూపిరా. ఓపెన్ చేసి ఇక్కడ ఏమి ఓపెన్ చేయను. బయట పడేలేరా, వద్దులే. మళ్ళా ఇంత స్ప్రెడ్ అవుతుంది వాసన. వద్దు, అది కదా చికెన్ ఏంటన్నా నీకు అట్లా చెప్తాను బా, మళ్ళీ చెప్తాను నేను. నీకు తెలుసు, అన్ని తెలుసు. ఇంట్లో నెల నుంచి ఉపవాసాలు ఉండేది తెలుసు, కొత్తగా చేస్తాను. నాన్న అదేంటి నాన్న? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఇప్పుడు ఆడది పొంగల్ చికెన్ చెప్పు. నాకు ఎందుకు బాగాలేనప్పుడు ఇప్పుడు ఏమ్మా నీకేది ఇంట్లో తావద్దని ఇప్పుడు ఓపెన్ చేయండి. అది వెజ్ అని నా డౌట్. ముక్కలు వెజ్ అని అంటే చికెన్ కాదు, నాకు ఆడుకుంటానని అనుకుంటాడా. నీకు ఓపెన్ చేసి చూపించమను. అది నాన్ వెజ్ అయితే బయట పడేస్తాడు. అంటే బయట పడేస్తాను. చికెన్ అయితే బయట పడేచ్చదంట, మటన్ అయితే తింటదంట. నీకు మటన్ ఓపెన్ వద్దంటావా, చికెన్ వద్దంట? ఏది వద్దంట నాన్ వెజ్ అంటే నువ్వు మళ్ళా అంటే ఇంట్లో ఓపెన్ చేసి బయట పెట్టే పరా. వద్దంటలే, వద్దంట. ఆడ కింద పెట్టుకోరా, ఇంట్లో నేను టచ్ చేయకూడదు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. పాపా
ఇంకా ఆ రోజు ఇంకా మా అన్న మా హస్బెండ్ ఇద్దరు కలిపి ప్లాన్ చేశారు. ఇంకా నా మీద ప్రాంక్ చేద్దామని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం కదా, ఇంకా నాన్ వెజ్ తెచ్చుకున్నారేమో నిజంగా అని నమ్మేశాను. నెక్స్ట్ టైం నేను కూడా ఖచ్చితంగా రివెంజ్ చేస్తాను, వీళ్ళ మీద కూడా ఒక ప్రాంక్ చేస్తాను. సో ఏంటో కామెంట్ చేయండి. డస్ట్బిన్ లో వేసేలారా. తీసేసానా వాసన తీసుకునేది. ఫ్రాంక్ చికెన్ పకోడీ తీసుకుంటుంది పడేసింటే. లోపలేం లేదు డొల్లా. మనిషివా కాదా నువ్వు? అసలు ఏంది పా నీ బాధ? నాకు అర్థం కాకడుతాను. నేను తమాషలు పడుతున్నావా? ఒత్తి చూడు ఒకసారి. ఏ ఏందని ఇది బాధ? ఇప్పటికీ నువ్వు ఫ్రాంక్ లోనే లేవు. ఏంది అది? ఓపెన్ చేయాలన్నా? ఓపెన్ చేయరా అడిగిరా. నేను ఓపెన్ చేసేది కదా ఏం అవసరం లేదు. కానీ ఇంకా రెండు ముక్కలు నోట్లో వేసుకోదా. ఏ నువ్వు కథలు పడద్దు నా దగ్గర. తిను తిను, బాగుంటుంది తిను. చికెన్ పకోడా అయ్యే, ఫస్ట్ టైం ఫ్రాంక్ అయ్యా. పోయినారా? పడలికి పోయినారా? దేనికి పోలే ఫ్రాంక్. మరి దాంట్లో ఏం లేదు. ఏం చేస్తారు దాంట్లో? ఏందలా? ఏం తెచ్చినావా? అట్టపడి కవర్ పేపర్ తీసుకోపోయి దాని చుట్టూ కింది పేపర్ దాని చుట్టూ పైకి వచ్చినావు. దాని గాడి చెప్తాడు చికెన్ ఫ్రాంక్. మా జయ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఈ పైరవైంది కదా. అందుకే తీసి పడేసిన పక్కన. తెలిసిన